హే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసేయండి. లైక్ చేశాక మనం మాట్లాడుకుందాము. చేశారు కదా? అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి సండే రోజు షూట్ చేశానన్నమాట. దానికంటే ముందు రోజు చాలా హెక్టిక్ వర్క్ ఉండే. సో మనకు సండేస్, వీకెండ్స్ అంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది వర్కింగ్ విమెన్కి. సో హ్యాపీగా చాలాసేపు పడుకున్నాను. చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. అండ్ ఈరోజు మమ్మీ వాళ్ళు వస్తున్నారనమాట. కొంచెం హాస్పిటల్ చెకప్ అండ్ వేరే పనులున్నాయి. సో మమ్మీ అండ్ డాడీ వస్తున్నారు. సో మంచిగా లేవగానే ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి ఇంకా స్పెషల్స్ కుక్ చేయాలి కదా, చికెన్ మటన్ చేద్దామని అనుకున్నానమాట. సో ఫస్ట్ లేవగానే బెడ్ అయితే క్లియర్ చేసేసి మొత్తం సర్దేసి ఇంకా పనుల్లోకి దిగిపోదామని చెప్పి బెడ్ చదురుతూ ఉండే. అండ్ ఇంక ఇవాళ మీరు థంబ్‌నెయిల్‌లో చూసారు కదా, మా దగ్గరలోని ఒక ప్లాంట్ నర్సరీకి వెళ్ళి ప్లాంట్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. నా దగ్గర ఓన్లీ 2 ప్లాంట్స్ ఉన్నాయి ఇప్పటికైతే. ఇది అలోవెరా మమ్మీ దగ్గర నుంచి తెచ్చుకున్నా. నాకు కొంచెం బాల్కనీలో స్పేస్ ఉందన్నమాట. ఆ బాల్కనీ స్పేస్‌లో ఏదన్నా మంచి పూల మొక్కలు గానీ ఏదన్నా తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను. సో మమ్మీ వాళ్ళు వచ్చి మా వర్క్స్ అన్నీ అయిపోయాక ప్లాంట్ నర్సరీకి వెళ్దాం అనుకున్నాము. సో మా బాల్కనీలో ఇదే స్పేస్. మొత్తం మేము ఈ గ్రీన్ మ్యాట్ ఎందుకేసామంటే బాగా పక్షులు వస్తాయి ఇక్కడికి. బాగా డిస్టర్బెన్స్ ఉంటది. అండ్ చెత్త కూడా చేస్తాయి. సో లోపలికి రావద్దని చెప్పేసి గ్రీన్ మ్యాట్ ఏసాము. సో ఆ గ్రిల్ మీద ప్లాంట్స్ పెడదాం అనుకుంటున్నా నేను. ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. మటన్ అవుతూ ఉంది. మటన్ అండ్ చికెన్ రెగ్యులర్‌గా కాకుండా ఏమంటారు, కొత్తిమీరతో ఎక్కువ కొత్తిమీర ఏసి, దాని పేరేంటో తెలీదు గానీ కొత్తిమీర చికెన్ అనమాట. ఇంకా మటన్ అయితే యాజ్ యూజువలే. అయితే మటన్‌లో మటన్‌లో కుక్కర్‌లో వేసినప్పుడు మనము వాటర్ కలిపేటప్పుడు వేడి చేసి కలపాలని మా మమ్మీ టిప్ చెప్పింది. ఎందుకంటే మనం డైరెక్ట్ చల్లటి నీళ్ళు పోస్తే ఆ వాటరు వేడయ్యేలోపు కూర అడుగంటుతదంట. సో అందుకే వేడి చేసి పొయ్యమని చెప్తే వేడి చేసి పోస్తున్నాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ వరకు 11:30 అట్లా మమ్మీ వాళ్ళు వచ్చేసారు. నాకైతే అంటే ఒక 2 మంత్స్ అయింది కలవక ఈ వీడియో తీసినప్పుడు. సో చాలా హ్యాపీ అనిపిచ్చుండే. ఇంకా మా మమ్మీ ఏదో సామాన్లు తెచ్చింది అవి చూపిస్తుంది. "ఇవెందుకు తీసుకొచ్చావు మమ్మీ" అంటే, "ఏమన్నా కుట్టడానికి ఏమన్నా తెగిపోతే నీ దగ్గర లేవు గదా" అంట. అసలు నాకు కుట్టడమే రాదు. అవన్నీ ఏసేసుకొని వచ్చింది. ఇంకా లాస్ట్ వీడియోలో చూసారు గదా, నేను యూజ్ చేసే అల్లం పేస్ట్ గానీ, కొబ్బరి పౌడరు, గరం మసాలా అవన్నీ హోమ్‌మేడ్ అనమాట. ఇంకా నాకు అవి చేయడం రాదు గాబట్టి, ఇట్లా అయిపోయినప్పుడల్లా, వచ్చినప్పుడల్లా తీసుకొనొస్తూ ఉంటది. ఇంకా అందరు మమ్మీస్ ఇంతే గదా! పెళ్లయినంక ఎప్పుడన్నా వచ్చేటప్పుడు అసలు వట్టి చేతులతో రారు. అండ్ మనం గూడా ఎక్స్‌పెక్ట్ జేస్తాం మమ్మీ దగ్గర నుంచి. ఏం తీసుకొస్తుంది? ఇది తీసుకురా, అది తీసుకురా, అది చేసి తీసుకురా, ఇది చేసి తీసుకురా అని అంటూ ఉంటాము. సో, అట్లా తీసుకొనొచ్చిందనమాట. అండ్ ఈ స్వీట్ తీసుకొనొచ్చింది. ఇది అరవింద్ బాబు కోసం. నేనంత తినను. అరవింద్ బాబు కోసం చేసుకొనొచ్చింది. ఇది ఏమంటారు, గర్జానా? ఖర్జాలు అంటారు గదా! సో, మైదా పిండి యూజ్ చేయకుండా గోధుమ పిండితో చేసిందంట. ఇవి కొన్ని తీసుకొనొచ్చింది. ఇంకా డ్యాడీ అయితే కానివ్వండి, కానివ్వండి, మీకు ఎక్కడెళ్ళినా ఈ ముచ్చట్లు, సదరడాలు, బట్టలు ఇవే పని అన్నట్టు మా డ్యాడీ ఉంటాడు.
ముందైతే మటన్ కుక్కర్‌లో వేసేసి, ఇంకా చికెన్ సంగతి చూద్దామని జెప్పి మటన్ అయితే ఫస్ట్ పెట్టేస్తున్నా. యాక్చువల్లీ ఈరోజు చికెన్ అరవింద్ బాబు చేస్తా అనుండే. బట్ ఇంక అప్పటికే మమ్మీ వాళ్ళొచ్చారు. ఇంకా కుక్ చేసుకుంటూ ఉంటే బయటకెళ్ళి రావడం లేట్ అయిపోతది. మళ్ళీ హాస్పిటల్‌లో కన్సల్టేషన్ దొరకదు. మీరెళ్లి రండి అంతసేపు నేను కుక్ చేస్తానని జెప్పేసి వాళ్ళని పంపించి, ఇంకా నేను కుకింగ్ కంప్లీట్ చేద్దామని ఉండే అనమాట. ఎందుకంటే కుకింగ్ అయిపోయి తినేస్తే బయటకెళ్దామని ప్లాన్ ఉండే. సో, అట్లా వాళ్ళని పంపించేసి వంట చేస్తూ ఉండే. అయితే చికెన్ రెగ్యులర్‌గా గాకుండా ఈరోజు చేసిన చికెన్ ఏంటంటే కొత్తిమీర చికెన్. ఎక్కువ కొత్తిమీరేసి చికెన్ ప్రిపేర్ చేశా అనమాట. చాలా బావుంటది రెసిపీ అండ్ టేస్ట్ గూడా. మీకు రెసిపీ కావాలంటే 'శ్రావణీస్ కిచెన్' ఛానెల్‌లో ఉంటది చూడండి. అన్నీ ఇంకా వంటలు అదే ఛానెల్‌లో చూసి చేయడం అయితుంది. ఇంకా మమ్మీ వాళ్ళు హాస్పిటల్‌కెళ్ళేసి వచ్చేసారు. తొందరగానే అయిపోయింది కన్సల్టేషన్. ఇంకా చిట్ చాట్ సెషన్ నడుస్తుందనమాట. మా మమ్మీ, డ్యాడీ పని ఒకరినొకరు ఎక్కిరించుకోవడం, జోక్స్ ఏసుకోవడం ఇదే పని ఉంటదనమాట. మస్తు టైమ్ పాస్ అయితది మా మమ్మీతోటుంటే. సో, అట్లా మస్తు ఎంజాయ్ చేసుండే మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ. ఇంకా మటన్ అయితే అయిపోయింది. ఇంకా చికెన్ కోసం ఇదిగో ఇలా ఇంగ్రీడియెంట్స్ ముందే ప్రిపేర్ జేసుకోవాలి. అన్నీ లైక్ మిర్చి, అల్లం పేస్టు, కొత్తిమీర ఎక్కువ క్వాంటిటీలో ఇంకేదో ఉండే అవన్నీ ఏసి మిక్సీ పట్టేసి చికెన్‌లో వేసేసుకోవాలనమాట. ఎక్కువ స్పైస్ దీంట్లో స్పైస్ కారమెయ్యం. కారమెయకుండా ఓన్లీ మిర్చితోటే మనకా కారం ఫ్లేవర్ అనేదొస్తది. కారప్పొడి వేయకుండా మిర్చి ఎక్కువగా వాడడం అనమాట. ఫస్ట్ టైమ్ చేశాను నేను ఈ రెసిపీ. కానీ బానే వచ్చేసింది. ఇంకా వంటయితే అయిపోయింది. బగారా రైస్ చెప్పానుగా కొత్తిమీర చికెను అండ్ మటన్ అనమాట. ఇంకేదో అట్లా అయింది. నాకైతే అంత చికెన్ నచ్చింది మటన్ కంటే. ఇంకా ఎలా ఉందంటే నేను ఫీల్ అవ్వద్దనో, లేకపోతే నిజంగానో నాకర్థం గాదు. బావుందనైతే జెప్తారెప్పుడు. మమ్మీ, డ్యాడీ గదా! డిసప్పాయింట్ జేయొద్దని జెప్పేసి బావుందనంటే ఇంకా మంచిగా నేర్చుకుంటదని బావుందని జెప్తారంతే అని అనిపిస్తది నాకు. ఇంకా అయితే ఈ వీడియో సెప్టెంబర్ 22 అన్నా గదా! తర్వాత మనకు వచ్చే ఫెస్టివల్ దసరా ఉండే. సో, మీరు లాస్ట్ వీడియోస్ జూసుంటే మన దగ్గర శారీస్ అండ్ డ్రెసెస్ ఉన్నాయి నా బ్రాండ్‌వి. అయితే ఇంకా బయటెందుకు షాపింగ్ జేయడం మన దగ్గరనే ఉన్నాయి గదా! అని జెప్పేసి మమ్మీ దసరా కోసం శారీస్ తీసుకుందామని తిన్న తర్వాత ఇట్లా కూర్చొని అన్ని శారీస్ జూపిస్తుండే. మమ్మీకి ఒక 2 శారీస్ నచ్చాయి. అందులో డ్యాడీ సెలెక్ట్ జేసింది తీసుకుంది ఇంకా లాస్ట్‌కి. ఇంతకుముందు మేము జన్నారంలో అంటే మా ప్లేస్‌లో బిజినెస్ జేసేటప్పుడు ఇట్లా కొత్త శారీస్ ఏమన్నొస్తాయి గదా! రాగానే ఫస్ట్ కస్టమర్ మా మమ్మీ అనమాట. ముందే అన్నీ జూసేసి తనకు నచ్చినయి తీసేసుకుంటుండే. తీసేసుకోవడం అంటే ఊరికే తీసుకోవడం గాదు పాపం పే జేసేదనమాట. ఎందుకంటే బిజినెస్ గాబట్టి, నేను కష్టపడుతున్నా గాబట్టి పే జేసి తీసుకునేది. అది మా మమ్మీకి అలవాటు. సో, ఇప్పుడు గూడా నచ్చిందేదన్నా శారీ తీసుకొని డబ్బులిచ్చి తీసుకెళ్తా అని జెప్పి, "వద్దు మమ్మీ తీసుకో అట్లనే ఎందుకు డబ్బులిస్తావు" అంటే గూడా, "లేదు లేదు అవి ఊరికే వచ్చినాయి ఆ శారీస్ నీకేమన్నా బిజినెస్ చేస్తున్నావు గాబట్టి నువ్వు ప్రాపర్‌గా ఉండాలి ఇలాంటి వాటిలో. ఆహ్, లేదు తీసుకొని నేను మనీ పే చేస్తా" అని జెప్పి చూస్తుందనమాట. ఇంకా శారీ సెలక్షన్ అసలు ఆడవాళ్ళు తొందర అవుతదా? అసలది ఇంట్లో ఉండని, బయట షాప్ గాని అస్సలు తొందర అవ్వదు. ఇంకా డ్యాడీని చెప్పు అంటే అట్లా క్వెషన్ మార్క్ ఫేస్‌తో చూస్తున్నాడు. నాకేం తెలుసన్నట్టు. బట్ చాలా పేర్లు పెడతాడు మా డ్యాడీ. మా మమ్మీ ఏదైనా కట్టుకోవాలంటే మా డ్యాడీ ఒపీనియన్ ఖచ్చితంగా తీసుకుంటది. ఎందుకంటే మళ్ళీ డ్యాడీకి నచ్చలేదనుకో, ఏం బాలే అనుకుంటూ ఉంటాడనమాట. ఆ తలనొప్పి ఎందుకని చెప్పేసి అడిగి తీసుకుంటది. ఒక్కొక్కసారి వినదు. ఒక్కొక్కసారి వింటదనమాట. ఎందుకంటే ఇప్పుడు డ్యాడీ ఇవ్వాలి డబ్బులు. అందుకే అడుగుతుంది. ఇంకా లాస్ట్‌కి ఇది సెలెక్ట్ చేసుకుంది. అయితే ఈ 2 దగ్గర దగ్గర సిమిలర్ కలర్స్ ఉండే ఇంతకుముందు చూసింది. అండ్ ఇది లైట్ పింక్ అనమాట. ఒకటి లైట్ పింక్ అండ్ డార్క్ పింక్‌ది చూసింది. ఇంకేది తీసుకోవాలని ఒకటికి 100 సార్లు చూసుకుంటుంది. డ్యాడీకేమో డార్క్ పింక్ నచ్చింది. మమ్మీకేమో లైట్ పింక్ నచ్చింది. ఇంకా చూస్తుందనమాట. నాకు గూడా అసలు ఏది తీసుకో అని జెప్పాలో అర్థం గాలేదు. 2 బానే ఉండే. సర్లే నీకు
ఇంకా ఏది నచ్చితే డ్యాడీకి నీకు అది తీసుకోండి అని చెప్తే చూస్తుందనమాట. లాస్ట్‌కి ఫైనల్‌గా డార్క్ పింక్‌దే తీసుకుంది. ఇవి సెమీ కంచి పట్టు శారీస్. అట్లా అయిపోయిందనమాట. ఇంకా చూడండి నా స్టెతస్కోప్ కనిపించింది మా మమ్మీకి. ఇది ఆట అనమాట ఇప్పుడు. ఇట్లా చేస్తూ ఉంటది అసలు. మాట్లాడితే కూడా బాగా సౌండ్ వస్తుంది. మంచిర్యాల ఊరంతా తిరిగితే ఎక్కడ కనిపించలే నర్సరీ. లాస్ట్‌కి వచ్చి చూస్తే మా ఇంటి దగ్గరే ఉన్నది. ఈ ప్లాంట్ నర్సరీకి ఎవరైనా వెళ్ళాలనుకుంటే మంచిర్యాలలో ఎక్కడుందంటే ఎగ్జాక్ట్‌గా బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంది గదా! దానికి ఆపోజిట్‌లో ఉంటదనమాట. రోడ్ మీదనే. సో, మీరెళ్ళొచ్చు. గులాబీలు ఎంత పడతాయి అన్న? రోజు మమ్మీ తీసుకో, నేను కూడా తీసుకుంటా. లైట్ పింకా? నేనైతే ఆ ప్లాంట్స్ నర్సరీని ఇన్స్పెక్షన్ చేసినట్టు తిరుగుతున్నా అనమాట. అక్కడ తిరిగేటప్పుడు ఏమనిపించలే గానీ, ఈ వీడియో ఇప్పుడు ఎడిటింగ్ చేస్తుంటే, అరే! నేనేంది ఏదో నర్సరీని ఇన్స్పెక్షన్ చేసి చెక్ చేయడానికొచ్చినట్టు ఉంది అని అనిపించింది. బట్ ఏదైనా కొనుక్కునే ముందు తిరిగి చూడాలి గదా! ఎక్స్‌ప్లోర్ చేయాలి గదా! అప్పుడే మనకు గూడా తెలుస్తది ఏమున్నది, ఎంతుంది ప్రైస్ అని చెప్పి. మొత్తం గార్డెన్ అయితే ఒక 10 సార్లు తిరిగా గావచ్చు నేను. దాని ప్రైజ్ ఎంత? దీని ప్రైజ్ ఎంత? అని ఆయనను అడిగి అడిగి చంపి లాస్ట్‌కి కొన్ని తీసుకున్నాము. మా మమ్మీ గూడా తీసుకుంది నాతో పాటు. ఇద్దరం కలిసి తీసుకున్నాము ప్లాంట్స్. ఇంకా ప్లాంట్స్ టైప్స్‌ని బట్టి ప్రైజెస్ రూ. 100 నుంచి అట్లా స్టార్ట్ అయ్యాయి. ఇంకా దాని టైప్‌ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్‌లో ఉండే. అవి ఎట్లా చామంతులు? ఇవి 170. అవి
నాకైతే ఇక్కడ ప్లాంట్స్ బాగా నచ్చాయి. ఎందుకంటే నంబర్ ఆఫ్ వెరైటీస్ ఎక్కువుండే. అది 250 అన్నారు కదా. రేట్లు అయితే మరి ఎక్కువ ఉండేది. మట్టి దొరుకుతుందా? ఇంటి పైన వేస్తారు ఎలుగు. మీకు కూడా మొక్కలు ఇష్టమని అనుకుంటున్నా నేను. అందుకు ఇక్కడ ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయో మీకు చూపిద్దామని జెప్పేసి తీరిగ్గా అన్ని ప్లాంట్స్‌ని వీడియో తీశాను ఇట్లా దగ్గర నుంచి. ఇవి ఇండోర్ ప్లాంట్స్ క్యూట్ ఉంటాయి. లైక్ టీపాయ్ మీద గానీ, టీవీ స్టాండ్స్‌లో అట్లా పెట్టుకోవడానికి మంచిగుంటాయి. ఇవొచ్చేసి ఎదురుగా మొత్తం చామంతులుండే. మనకు చామంతుల సీజన్ గదా! చామంతి ప్లాంట్స్. అండ్ ఇవి నూరు వరాలనుకుంటా. ఏమో సారీ నాకు ఆ పేరు తెలీదు. ఇదొచ్చేసి రోజెస్. మనకి ఏ ప్లాంట్ గార్డెన్స్‌లో రోజెస్ మాత్రం కంపల్సరీ ఉంటాయి. ఇక్కడ చాలా కలర్స్ ఉన్నాయి. నేనెప్పుడు ఇన్ని కలర్స్ చూడలేదు. నేను కూడా ఒక 2 తీసుకున్నాను. ఇది తీసిన కొబ్బరి చెట్లు మస్తుంది. ఫైనల్‌గా మాకొక 1300కి విత్ పాట్స్ ఒక 6 ప్లాంట్స్ దాకొచ్చాయి. మంచి మంచివి తీసుకున్నాను. ఇంకా వీటిని ఎలా డెకర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. ఇంకా ఇంటికొచ్చేసాక ఇట్స్ ఆర్ టీ టైమ్ అనమాట. ముగ్గురికి టీ పెట్టేసాను. మా అరవింద్ బాబుకి అలవాట్లేదు. నేను కూడా అప్పుడప్పుడు తాగుతాననమాట. ఇంకా మా మమ్మీ డైలీ 3-4 టైమ్స్ తాగుతది. ఎన్నిసార్లు చెప్పినా వినదసలు. సో, టీ పెట్టేసి చిట్ చాట్ కాసేపు జరిగింది. ఉన్నది ఇంత ఇదేం చక్కెర ఎక్కువైంది కదా. ఉన్నది ఇట్లా ఉంటుంది. 5 వండిన అంతే ఉంటుంది. 5 స్పూన్లు వేసిన ఇంకా ఈవినింగ్ 6 కలా వెళ్ళిపోతామని చెప్పేసి బయలుదేరుతున్నారు. మమ్మీ, డ్యాడీ ఎప్పుడైనా ఇద్దరు కలిసొస్తే వన్ డేలోనే వెళ్ళిపోతారు. అసలు స్టే చేయండి, ఉండండి కదా అంటే అసలు ఉండరు. ఎందుకంటే డ్యాడీకి వర్క్ ఉంటది కదా! సో, అండ్ దగ్గరే కాబట్టి 1 అవర్ జర్నీయే కాబట్టి ఇలా ఏమైనా పనున్నప్పుడు మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ప్లాంట్స్ నర్సరీ కోసము మంచిర్యాలంతా తిరుగుతూ ఉంటే సడెన్‌గా రోడ్ పై నాకు ఈ బుక్ బస్ కనిపించింది. నేను లాస్ట్ టైమ్ జూసినప్పుడు మళ్ళీ వెళ్లి కొనుక్కుందామంటే అసలు లేకుండే. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నాకు రోడ్ మీద కనిపించింది. ఫుల్ ఎక్సైటెడ్ అయిపోయాను నేనైతే. ఎందుకంటే నాకు బుక్ బస్ తోటి అసలు చాలా అనుబంధం ఉందనమాట. నేను నా ఎడ్యుకేషన్ అంతా బెల్లంపల్లిలో అయింది. అక్కడ నేను అట్లా 7థ్, 8థ్, 9థ్, 10థ్ స్టాండర్డ్స్‌లో ఉన్నప్పుడు ఒక విశాలాంధ్ర బుక్ బస్ అని వచ్చేది. సో, నేను సరే చదివినా చదవకపోయినా ఒక సార్ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల బుక్స్, తెలుగు బుక్స్ చాలా చదువుతుండే. అసలు నావెల్స్ గానీ, హారర్ స్టోరీస్ గానీ, ఏదన్నా మంచి ఇన్‌స్పిరేషనల్, మోటివేషనల్ బుక్స్ అట్లా చదువుతుండే అనమాట. దాని తర్వాత ఒక 10 ఇయర్స్ తర్వాత అనుకుంటా నేను మళ్ళీ చూసాను. నేనైతే అసలు ఆగలేకపోయినా. ఎళ్లి ఒక 1500 వరకు కొన్ని బుక్స్ అయితే కొనుక్కున్నా నేను. ఇదన్నమాట నా స్లో లివింగ్ డే వ్లాగ్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.